ఊర్మిళ, ఏంటా పిచ్చివాగుడు? మీరే కదా దశరథరామయ్య గారి పెద్ద కొడలివి, కాస్త హుందాగా బాధ్యతగా ఉండాలి అన్నారు. ఆ బాధ్యతతోనే అడుగుతున్నాను. దేవాంష్కి అర్హత ఉందనుకుంటున్నారా? అసలేం మాట్లాడుతున్నావు ఊర్మిళ? దేవాంష్కి అర్హత లేకపోవడం ఏంటి? అవునత్తయ్యా, అర్హత లేదు. రాజ్యాధిపతిగా ఉండాలంటే ఏకపత్ని వ్రతుడై ఉండాలి. మనస వాచ కర్మణ అతని జీవితంలో ఒక్క ఆడదానికే చోటుండాలి. కానీ దేవాంశ్ జీవితంలో ఉన్నది ఎవరు? ఎంతమంది ఆడవాళ్ళు? సూపర్ పాయింట్ లాగింది. ఈ దెబ్బకి రాజ్యాధిపతి మనమే. నేనేమీ వేరే ఉద్దేశంతో అడగడం లేదు. ఇదే ప్రశ్న బయట వాళ్ళెవరైనా అడిగితే న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకునే మావయ్య గారు ఏం సమాధానం చెప్తారు? ఆయన పరువు ఏమైపోతుంది? పాపం దేవాంశ్ పరువు ఏమైపోతుంది? ఏమీ కాదు. ఎందుకంటే బావ ఎప్పటికీ ఏకపత్ని వ్రతుడే. ఆయన జీవితంలో ఉండేది వైదేహి మాత్రమే. అవునా? మరి నువ్వెవరు? ఈ స్రవంతి ఎవరు? వైదేహి ఒక భార్య అయితే మీ ఇద్దరిలో ఎవరు అసలు మేనకోడలైతే వాళ్ళకి చిన్నప్పుడే దేవాంశ్ తాళి కట్టాడు కదా, అంటే ఇద్దరు భార్యలైనట్టే కదా? చిన్నప్పుడు జరిగింది బొమ్మల పెళ్లి, దానికి దీనికి ముడేస్తావేంటి? సరే బామ్మగారు, బొమ్మల పెళ్లే అనుకుని వదిలేద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు అసలు మేనకోడలు అని తేలితే అత్తయ్య వాళ్లతో దేవాంశ్ పెళ్లి చేస్తారు కదా, అప్పుడు ఇద్దరు భార్యలున్నట్టే కదా? అలా పెళ్లి జరిపించినని అత్తయ్య గారిని చెప్పమని చెప్పండి. అప్పుడు ఒప్పుకుంటా. వైదేహి మాత్రమే దేవాంశ్ భార్య, దేవాంశ్ ఏకపత్ని వ్రతుడు అని. వైదేహి రాదోర్మిళ.
అప్పుడు నేనెవరితో పెళ్లి జరిపిస్తే తనే దేవాంశ్ భార్య అవుతుంది. అప్పుడు కూడా ఒకతే భార్య ఉంటుంది కాబట్టి దేవాంశ్ అర్హుడే. మరి పెళ్ళయ్యాక వైదేహి వస్తే బ్రతికే ఉందని వాళ్ళ నాన్నగారు చెప్తూనే ఉన్నారు కదా. ఆపుతారా ఆపుతారా ఆపుతారా? అసలు ప్రస్తావనే అవసరం లేని విషయం కోసం ఇంత డిస్కషన్ ఎందుకు? వైదేహి వస్తుంది, తనే నా భార్య. మీకెందుకు చెప్తే అర్థం కావడం లేదు? నాకు అర్థం అవుతుంది దేవాంశ్, బయట జనాలకు అర్థం కావట్లేదు. నిన్న ట్రస్ట్ దగ్గరికి వెళ్తే బోర్డ్ డైరెక్టర్ ఎవరో ఇదే మాట అంటున్నారు. అది విని అంటున్నాను. ఇంకా రకరకాలుగా అనుకుంటున్నారు దేవాంశ్. వైదేహి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందని, నువ్వు వీళ్లలో ఎవరో ఒకరిని లేక ఇద్దరినీ పెళ్లి చేసుకుంటావని ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరి నోటికని అడ్డుపడతాం చెప్పు? అయినా అవన్నీ ఇప్పుడెందుకు గాని నాదొక సలహా. నిజంగా వైదేహి వస్తుందన్న నమ్మకం నీకుంటే వైదేహి వచ్చేంతవరకు వైదేహి మాత్రమే నీ జీవితంలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పేంతవరకు ఈ బాధ్యతలకి దూరంగా ఉండడం మంచిది. ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావు? ఎవరో ఏదో అనుకుంటారని? అమ్మా, వదిన చెప్పింది కరెక్టే. ఎవరికన్నా ఏదన్నా అనే అవకాశం ఎందుకివ్వడం? వైదేహి వచ్చేంత వరకు నేను రాజ్యాధిపతి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. బావా, వద్దు బావా. వైదేహి వస్తుందని నాన్నగారు, అదే వైదేహి నాన్నగారు చెప్పారు కదా. వచ్చేస్తుంది, కాస్త ఓపిక పట్టు. నాకు వైదేహి కన్నా ఈ పదవులేవి ముఖ్యం కావు జానకి. అయినా వైదేహి వచ్చాక అన్నీ అవే తిరిగొస్తాయి. రాకపోతే వస్తుంది. ఎప్పుడు? సరే, అంత ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నీకే కాదు, వైదేహి రాదన్న అనుమానంతో ఉండేవాళ్లందరికీ చెప్తున్నాను. ఈ రోజు నుంచి నెల రోజుల్లోగా వైదేహి కనుక రాకపోతే తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా రాజ్యాధిపతి పదవి నుంచి తప్పుకుంటాను. రే మనోడా, ఏంటి ఆవేశం?
నువ్వు బాధ్యతల నుంచి తప్పుకుంటే జరగాల్సిన కార్యక్రమాలు ఎవరు చూస్తారు? వాలి ఉన్నాడు కదా బామ్మగారు. వాలేనా? అవును బామ్మగారు. అప్పుడు దేవాంశ్కి బదులు వాలీనే రాజ్యాధిపతిని చేద్దామనుకున్నారు కదా. మళ్ళీ అనుకోకుండా దేవాంశ్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ వాలీకిస్తే తప్పేంటి? అయ్యో, మరీ పెద్ద బాధ్యతల్ని నా భుజాన పెడుతున్నారు. కానీ దీక్షలో ఉన్నాను కదా, నా ఈ కుటుంబం కోసం ఈ బాధ్యతల్ని కాదనలేను. తప్పదు కదా. ఏం అవసరం లేదు. అంత కష్టపడి కుటుంబం కోసం బరువులు మోయాల్సిన అవసరం లేదు. దేవాంశ్ కన్నా ముందు నాన్నగారే కదా రాజ్యాధిపతి. మళ్ళీ నాన్నగారే రాజ్యాధిపతిగా ఉంటారు. మావయ్య గారా? ఈ వయసులోనా? ఈ బరువు బాధ్యతలు మోయలేకనే కదా దేవాంశ్కి అప్పగించింది. ఏం మావయ్య గారు, మీకు కష్టం కదా? కష్టమేనమ్మా, కాని నెల రోజుల్లో వైదేహి వచ్చేస్తుంది అంటున్నాడు కదా. ఈ నెల రోజులు ఆ బరువు బాధ్యతలు నేను మోస్తా. పాపం దీక్షలో ఉన్న వాలిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? అయ్యో, నాకు ఇబ్బంది ఏం లేదు పెదనాన్న. మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? మన కుటుంబం కోసం. వాలి, నాన్న చేస్తానని అంటున్నారు కదా, నీకెందుకు? నువ్వు పోయి జపం చేసుకోపో. నాన్న, మీరు చేస్తారు కదా? అలాగే నాన్న. ఇంకంతే, నాన్నగారే రాజ్యాధిపతి. వరదాచారి గారు, మీరు బయలుదేరండి. నేను మళ్ళీ కబురు పెడతాను. నమస్కారం. ఊర్మిళ, ఏంటి నువ్వు చేసిన పని? నేనేదో మెల్లగా నా మేనకోడలతో పెళ్లి జరిపిద్దాం అనుకుంటే ఏకపత్నివ్రతుడు అది ఇది అని మొత్తం చెడగొట్టావు. అత్తయ్యా, ఇదంతా చేసింది మీకోసమే. నెల రోజుల్లో వైదేహిని తెస్తానన్నాడు కదా, మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా రాదు. అప్పుడు నెల రోజుల తర్వాత నీకు నచ్చినట్టే పెళ్లి చేయొచ్చు కదా. కరెక్టే, ఈ ఆలోచన నాకు రాలేదే. అదేంటి, నన్ను రాజ్యాధిపతి చేయడం కోసం ప్లాన్ అన్నావు, ఇప్పుడు పెద్దమ్మ కోసం అంటున్నావు? వాలి, దేవాంశ్కి ఎవరితో పెళ్ళైతే మనకేంటి? నెల రోజుల్లో వైదేహి రాకపోతే శాశ్వతంగా రాజ్యాధిపతి పదవిని వదిలేస్తానన్నాడు కదా. మావయ్య గారు కూడా ఎన్నాళ్ళో చేయలేరు. అప్పుడున్న ఏకైక ఆప్షన్
నువ్వే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? మేడం, మేడం, మేడం. రే, ఏమైందిరా? రే, తాళం బద్దలు కొట్టరా. ఏమైందిరా? అదెక్కడికి వెళ్ళిపోయింది? మేడం, ఆ మ్యాగీ తప్పించుకుంది మేడం. రే, ఏమంటున్నావురా? అవును మేడం, నా పెళ్ళంతో ఫోన్ మాట్లాడి నా చెల్లి పెళ్లి జరిపిస్తానంటే తలుపు తీసి లోపలికెళ్ళి ఫోన్ ఇచ్చాను మేడం. అంతే, నన్ను లోపల పెట్టేసి బయట గడిపెట్టేసి పారిపోయింది. నీ ఫోను అది తీసుకుందా? అవును మేడం, నేనే ఇచ్చాను. పిచ్చిదొల్లా కనిపిస్తున్నాను రా నీకు నేను. అదేదో మాయ మాటలు చెప్తే నమ్మేసి నువ్వు ఫోన్ ఇస్తే అది నేను వెర్రోండి చేసి గదిలో పెట్టి పారిపోయింది. దాంతో ఎంత జాగ్రత్తగా ఉండమని చెప్పాను, అయినా బుర్ర లేని పని చేశావు. ఎదవా ఎదవా అని. ఇప్పుడు అది దశరథ రామ ఇంటికి వెళ్తే ఎంత పెద్ద సమస్య అవుతుందో తెలుసా? ఛే! రే, ఫోన్ ఇవ్వు. మేడం, చెప్పు మామ్. బేబీ, నువ్వు టెన్షన్ పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ మ్యాగీ తప్పించుకుని పారిపోయింది. ఏంటి? అవును బేబీ, మన వాణ్ణి ఫూల్ని చేసి మరీ పారిపోయింది. డైరెక్ట్ గా అక్కడికే వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉండటం ఏంటి మామ్? ఇక్కడికే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెద్ద గొడవ జరిగి వైదేహి నా భార్య, వైదేహిని ఎలాగైనా తీసుకొస్తానని దేవాన్ శపథం చేశాడు. పుసుక్కున మ్యాగీ వచ్చి వైదేహి మేనగోడలని చెప్పిందో, అబ్బా అంతే మామ్. ఎలాగైనా మ్యాగీ రాకుండా ఆపాలి. నువ్వేం టెన్షన్ పడకు బేబీ. మ్యాగీ నోరు మోయించడానికి నా ఏర్పాట్లు నేను చేస్తాను. ఏం ఏర్పాట్లు చేస్తున్నావు మామ్? ఎలా ఆగుతుంది? బేబీ, నా ప్రయత్నం నన్ను చేయని బేబీ. కానీ అది ఈలోపు అక్కడికి వస్తే మాత్రం ఏదో ఒక రకంగా మేనేజ్ చేయి. ఉంటాను బేబీ. హలో హలో. ఇక్కడికి వచ్చేది నిజం చెప్పేస్తే నేను చేయడానికి ఏముంది? ఇప్పుడేం చేయాలి? రేయ్, రండ్రా. మేడం, వైదేహి గనక రాకపోతే తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా రాజ్యాధిపతి పదవి నుంచి తప్పుకుంటాను. వాలి ఉన్నాడు కదా బామ్మగారు, ఇప్పుడు మళ్ళీ వాలీకిస్తే తప్పేంటి? ఏంటి అలా చూస్తున్నారు? ఒకసారి ఇలా దగ్గరికి రా. ఎందుకు? ఏ చెప్తే గానీ రావా? వచ్చినా చెప్పడానికి ఏముంటుందా అని. నిన్ను నన్ను 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 కొడతారా? చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను.
నా తమ్ముడికి రాజ్యాధిపతి పదవి కాకుండా చేస్తావా? ఆ వాలికి అప్పగించాలని వాదిస్తావా? తప్పేంటి? హా? తప్పేంటి? ఏకపత్ని వ్రతుడే రాజాధిపతి కావాలన్నది రాజగురువు పెట్టిన కండిషన్. మీ తమ్ముడికి ఎప్పుడు ఎవరు పెళ్ళంగా ఉంటారో ఎవ్వరికీ తెలియడం లేదు. ఇంకా రాజ్యాధిపతిగా ఉండే అర్హత ఎక్కడుంది? అందుకే వాలికి అప్పగించమని చెప్పా. అపో, నువ్వెందుకు వాలికి సపోర్ట్ చేస్తున్నావో తెలియని పిచ్చోడు అనుకుంటున్నావా? తెలిస్తే మంచిదే. నేను కూడా తెలియాలనే అనుకుంటున్నా. ఏదైనా ఎన్నాళ్ళో దాయలేం కదా. నువ్వేం చేస్తావో ఎలా తగలబడతావో ఎప్పుడూ అడగలేదు. కానీ ఆ వాలి కోసం నా తమ్ముడికి గడువు పెట్టావు చూడు, క్షమించను. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? మీ తమ్ముడికి గడువు పెట్టానని నన్ను కొట్టావు కదా. ఇప్పుడు నేను నీకు అదే గడువు పెడుతున్నాను. ఇన్నాళ్ళు చూసి చూసి విసిగిపోయా. ఏ సుఖము సంతోషము లేని ఈ బ్రతుకు నాకక్కర్లేదు.